శాసనసభ్యుడు ఎవరు కానీ గొడ్డగాడాలు కూడా భాష మాట్లాడిన అతను ఇవాళ ట్వీట్లు చేయటం వల్ల సమాజం హర్షిస్తుందని నేను భావిస్తున్నాను. అతను అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఏది పడితే అది మాట్లాడి అతని స్థాయిని అతను తగ్గించుకున్నాడు తప్ప చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తారు, అవి మీరు అడగాల్సిన అవసరం ఉంది. అది మీరు ఎక్కడ అడుగుతారని అతను ట్వీట్ చేసి ఉంటాడు. తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేయడం కారణం అదని నేను భావిస్తున్నా. నువ్వు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా, నిన్ను ఎవరు వద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన అన్నీ రాష్ట్ర ప్రజలు గమనించారు. గత 8 మాసాలుగా నువ్వేమీ మాట్లాడలేదు కూడా గమనించాను. ఇప్పుడు ట్వీట్లు ఎందుకు డైరెక్ట్గా మీడియా సమావేశానికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను నానికి కూడా హితో పలుకుతున్నా. అతను ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాట్లాడితే కనీసం వైసీపీ సైడ్లో హర్షిస్తాయి. ఇతను ఫైటర్ అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇట్టాగే మాట్లాడాడు. గతంలో అతను తెలుగుదేశం పార్టీ అధికారంలో 14-19 మధ్య నేను అప్పుడు అమెరికాలో ఉన్నా కానీ ఆ రోజున పార్టీ ఆఫీస్ ఖాళీ చేపిస్తుంటే చేస్టూడికి నుంచి చూశాడు తప్ప కనీసం ఆపటానికి కూడా ట్రై చేయాలి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ అద్దెకిచ్చినాడు ఖాళీ చేపిస్తుంటే. ఇక్కడ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండమ్మ గారు అసెంబ్లీలో తోలనాడితే దానికి కౌంటర్గా ఇచ్చేస్తాను ప్రకల్పాలు పలికి ఇవన్నీ కేవలం మీడియా ముఖంగా మీడియా దగ్గర చెప్పే సొల్లు కబుర్లు తప్ప అసలు బీపులు ఉంటే, నేను గుడివాడ మీటింగ్లో చెప్పాను, బీపులు ఉంటే సినిమాలకు బీపు ఉన్నట్టు మీడియాకు కూడా బీపు ఉంటే కొడాలని మాట్లాడేది ఏముండదు, అన్ని బీపులే ఉంటాయి.